వెల్కమ్ బ్యాక్ టు రాప్టర్స్ కరెంట్ అఫైర్స్ జస్ట్ 3 minutes క్లాస్. ఓకే, ఇక లేట్ ఎందుకు, ఇక్కడ మనం కనబడుతున్న ఈ కమ్యూనిటీ పేరు సంగ్తమ్ ట్రైబ్. ఏంటంటే సంగ్తమ్ తెగ. ఎక్కడ ఉంటారు? నాగాలాండ్లో ఉంటారు. ఓకే, నాగాలాండ్లో కనబడతారు. ఇక్కడ కనబడుతున్న ఒక వింత జీవరాశి పేరు ఏంటంటే పాంగోలిన్స్. ఓకే, ఈ పాంగోలిన్స్ని ప్రొటెక్షన్ చేసే విధంగా వీళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకొని ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ చెందిన వాళ్ళు? నాగాలాండ్లో. దేనికోసం వీళ్ళు న్యూస్లోకి వచ్చారు? పాంగోలిన్ కోసం. అయితే పాంగోలిన్ని మనం చూసుకుంటే ఇది మనకి రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటి ఇండియన్ పాంగోలిన్, రెండు చైనీస్ పాంగోలిన్. దీని స్టేటస్ అంటే ఇది మనకి ఎన్వైరన్మెంట్లో ఎలా ఉందో చూసుకుంటే అకార్డింగ్ టు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చూసుకుంటే ఇది షెడ్యూల్ 1లో ఉంది. సైటీస్లో చూసుకుంటే అపెండిక్స్ 1లో ఉంది. ఐయుసిఎన్ ప్రకారం చూసుకుంటే ఇండియన్ పాంగోలిన్ అయితే ఎండేంజర్లో ఉంది. చైనీస్ పాంగోలిన్ అయితే క్రిటికల్లీ ఎండేంజర్లో ఉంది. ఇక ఎందుకు సార్, ఎందుకు ఇలా ఉందంటే ఆఖరికి దీని మాంసం కూడా తింటున్నారు. ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్, స్మగ్లింగ్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని కాపాడాలా సామి అని వీళ్ళ న్యూస్లోకి రావడం జరిగింది. ఇక వీళ్ళ కమ్యూనిటీని చూస్తే వీళ్ళల్లో వీళ్ళే మళ్ళీ ఇంకో 6 క్లాన్స్ అంటే వాళ్ళల్లో వాళ్ళే 6 వర్గాలుగా ఉన్నారంట. అవి చూసుకుంటే డోంగురు, జింగురు, లాంగి డోంగురు, మంగ్సారు, సో రకరకాలుగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ చూసుకుంటే అది మోంగ్ ఫెస్టివల్, స్టోక్సు ఫెస్టివల్, హునాపుంగి ఫెస్టివల్. అయ్యి బాబాయ్ నాకు కూడా అనొస్తలేదండి. ఓకే, ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ కమ్యూనిటీ చూసుకుంటే అంటే వీళ్ళ కమ్యూనిటీలో మనకి పితృస్వామిక ప్యాట్రియార్కీ సొసైటీ ఇప్పటికీ మనం వీళ్ళ దాంట్లో చూడొచ్చు. వీళ్ళు ఫాలో అవుతున్న వ్యవసాయాన్ని జూమ్ కల్టివేషన్, పోడు వ్యవసాయం పేరుతో పిలుచుకుంటాం. ఓకేనా? సో నాగాలాండ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా, కానీ ఎక్కువ పాపులేషన్ మనకి దిమాపూర్లో ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ 17 డిస్ట్రిక్ట్స్. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, చీఫ్ మినిస్టర్ నైఫు రియో. ఇక్కడ అసెంబ్లీ సీట్స్ టోటల్గా 60, రాజ్యసభ లోక్సభ ఎంపీ సీట్లు ఒకటిగా మనకు కనబడుతున్నాయి. అండ్ నాగాలాండ్కి స్పెషల్ హైకోర్టు లేదు, గౌహతి హైకోర్టు దీని కిందకి వస్తుంది. కానీ నాగాలాండ్లో స్పెషల్ బెంచ్ మనకు కనబడుతుంది. అండ్ ఈశాన్ రాష్ట్రంలో కొన్ని ఇంపార్టెంట్ ట్రైబ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో మీరు అపతానీ ట్రైబ్ని, మిష్మి ట్రైబ్ని గుర్తుపెట్టుకోండి. అస్సాంలో బోడో ట్రైబ్, మిషింగ్ ట్రైబ్, కర్బీ ట్రైబ్, సో దిమాసా ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. మణిపూర్లో మెయితీ ట్రైబ్, కూకీ ట్రైబ్స్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. మేఘాలయ అయితే గారో, జయంతియా, కాసిని గుర్తుపెట్టుకోండి. మిజోరంలో మిజో ట్రైబ్స్. నాగాలాండ్ చూసుకుంటే ఇప్పుడు మనకి సంగ్తమ్ ట్రైబ్, అంగామి ట్రైబ్, ఫోమ్ ట్రైబ్ గుర్తుపెట్టుకోండి. సిక్కింలో బూటియాలు, లెప్చాలు, లింబోలు. ఇవి సరిపోతాయండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ మాత్రం పక్కా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.